హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముని శారద న్యాచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మన వీడియో వచ్చి వేడి వేడి అన్నంలోకి వేడి వేడి లివర్ కర్రీ ఏంటమ్మా తల్లి, లివర్ను ఫ్రై తినడమే గొప్ప, కర్రీ ఎవరు తింటారే తల్లి, ఎందుకే ఇలాంటి ప్రయోగాలు అని అనుకోకండి. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, లివర్ ఫ్రై కాదు కర్రీ కూడా చేసుకొని తినేసే అంతటి వాళ్ళు. కానీ అంత దరిద్రంగా అయితే ఏముండదు, బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. కొంతమంది తినొచ్చు అని చెప్తారు, కొంతమంది లివర్ తినకూడదు అంటారు. ఏమో, మేమైతే తింటాము. అది ఎప్పుడు రెగ్యులర్గా తినమండో, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చేసుకొని తింటాము. అసలు లివర్ కర్రీ ఎలా చేయాలో అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే లివర్ తెచ్చుకొని నీట్గా 3-4 టైమ్స్ అయితే బాగా కడిగి సన్నగా కట్ చేసుకుని ఆ తర్వాత కడిగి ఒక జల్లిగిన్నెలో వేసేసి అయితే పక్కన పెట్టేయండి. అప్పుడు దాంట్లో నుంచి వస్తుంది కదా వాటర్ కూడా మొత్తం పోయే విధంగా అయితే పక్కన పెట్టుకొని ఇంకా అప్పుడైతే ఇంకా వంటలోకి అయితే దిగండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత లివర్ వేసుకొని ఉప్పు, పసుపు, కరివేపాకు అయితే వేసుకొని బాగా ఒకసారి అయితే కలిపి అయితే మూత పెట్టి ఉడికించుకోండి. అంటే వాటర్ అయితే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉప్పు, పసుపు అన్నీ వేసి కలిపినప్పటి నుంచే లివర్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. వచ్చిన వాటర్ మళ్ళీ ఇంకిపోయే వరకు అయితే బాగా వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటా మూత పెట్టుకొని వేయించుకున్నారంటే ఆ లివర్లో అదిలాగా వేయించడం వల్ల వచ్చి బ్యాడ్ స్మెల్ రాకుండా కర్రీ అయితే టేస్టీగా ఉంటుందనేసి అన్ని వేయించుకోవాలి. ఆ తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ పెనం పెట్టుకొని అందులో అయితే కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ముందైతే కొద్దిగా వేయించుకోవడానికి అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడైతే కర్రీ కోసం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎక్కువగా వేసుకోండి. ఇంకా ఉద్దిపప్పు, ఆవాలు, తర్వాత అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ఇంకా పచ్చి కరివేపాకు అయితే వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని అయితే కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామంటే బాగుంటుంది. ఇంకా మర్చిపోయినాను, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కొంతమంది నాన్ వెజ్లో ఆనియన్స్ ఎక్కువ ఇష్టపడతారు, కొంతమందికి నచ్చదు. ఆ నచ్చని వాళ్ళలో నేను కూడా ఒకదాన్నే. ఆనియన్స్ అయితే వేసుకోలేదు, మీకు కావాలంటే ఆనియన్స్ అయితే వేసుకోవచ్చు. ఏంటమ్మా వేసుకున్నావు, కారం వేయలా, ఏం వేయలేదు, ఇది కలుపుతున్నావు అనుకుంటున్నావా? ఏం లేదండి, ఒక క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా ఇంత కష్టపడి చేసినాం, పెట్టకపోతే బాగుండదు కదా అనేసి అయితే వీడియో పెట్టినాను. కంటిన్యూషన్ అయితే చెప్తాను. టమోటాలు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడినంత కారం వేసుకొని అయితే బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయే వరకు కలుపుకొని మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా లివర్, ఆ లివర్ని అయితే వేసుకొని కారం ఇంకా మసాలాలు ఇంకొంచెం లివర్ మొత్తం కలిసిపోయే విధంగా అయితే ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకొని ఆ తర్వాత అయితే సరిపడినంత వాటర్ అయితే పోసుకోండి. ఇంకా వాటర్ పోసిన తర్వాత అయితే బాగా మొత్తం కలిసే విధంగా కలిపేసి అయితే ఇంకా ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఉడికే లోపలైతే ఒక మసాలా అయితే రెడీ చేసుకోవాలి. అది మసాలా అంటే అంత పెద్దదేం కాదు, సింపుల్ మసాలా అన్నమాట. ఆ మసాలా అయితే వేయడం అయితే నేను చూపించలేదు, సారీ, అన్నీ కొంచెం మిస్సింగ్గా ఉంది వీడియోలో. ఆ మసాలా ఎట్లా అంటే సోంపు, ధనియాలు, మిరియాలు దోరలుగా అయితే ఆయిల్ ఏం లేకుండా వచ్చి పెనంలో వేసుకొని అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత అయితే అదొక మిక్సీ జార్లోకి వేసుకొని ముందుగా అయితే దాన్ని గ్రైండ్ చేయాలి. మిక్సీ పట్టుకున్నామంటే పొడి అవుతుంది. అయిన తర్వాత వచ్చి దాంట్లో తెల్లగడ్డలు వేసి అయితే పొడిగొట్టినారంటే ఇంకా బాగా మెత్తగా అవుతుంది. అయిన మసాలాని ఉడుకుతున్న కూరలోకి అయితే వేసుకోవాలి. ఆ మసాలా అయితే మన ఛానల్లోని ఎగ్ కర్రీ చేసినాను, దాంట్లో అయితే వేసినాను. ఇంకా అదే మసాలా రొటీన్గా అన్ని వీడియోస్లో ఉంటే బాగుండదు అని చెప్పేసి అయితే ఇంకా అదైతే చేయలేదు. ఇంతకుముందు అయితే మన ఛానల్లో ఉండే వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అది ఎట్లా చేసినాను అనేసి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఆ వీడియోలోకి అయితే వెళ్ళి అయితే ఒకసారి అయితే చూడండి. అదైతే లాంగ్ వీడియో కాదు, షార్ట్ వీడియో పెట్టాను, షార్ట్ వీడియోలో అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూసి అయితే అట్లయితే చేసుకోండి. అంటే అంత హెవీ మసాలా లాగా ఉండదు, సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది అంతే.
ఇప్పుడు వచ్చేసి ఇదిలాగైతే కూర బాగా ఉడకాలి. ఇప్పుడైతే ఉడుకుతున్న కూరలోకి మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలాని అయితే వేసుకోవాలి. వేసుకుంటే మనం తెల్లగడ్డలు బాగా మిక్సీ పట్టుంటాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. వేసుకొని ఇంకా అందులోనే కొంచెం గరం మసాలా, మీకు అవసరమైతే చికెన్ మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారిగా కలుపుకొనేసి అయితే కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. కొంచెం పులుసుగా ఉన్నప్పుడే దించుకున్నామంటే ఆటోమేటిక్గా ఆరిన తర్వాత చిక్కగా అయితే మారిపోతుంది, చిక్కగా వచ్చేస్తుంది కూర. కాబట్టి అయితే ముందే అయితే చూసుకొని అయితే దించుకోవాలి. ఇంకొచ్చేసి ఫైనల్ టచ్ వచ్చి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని అయితే కలుపుకొనేసి కొద్దిసేపు అయితే ఇంకా ఉడకనిచ్చుకొని దించుకునేస్తే సరిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.